హీరోయిన్ త్రిష గారు ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు. సో అందులో ఏ విధంగా రాసుకొచ్చారు అంటే, మనకిష్టమైన వాటిని కోల్పోతామని తెలిసి కూడా వాటి గురించే బాధపడతామనే విధంగా రాసుకొచ్చారు. అయితే ఇదంతా కూడా చూసిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం, రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో కానీ, కాంట్రవర్సీలో కానీ, వార్తల్లో కానీ ఎక్కువగా త్రిష గారి పేరు వినిపిస్తుంది. అది కూడా విజయ్ దళపతి గారి కాంట్రవర్సీలో వినిపిస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఈ విధంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టడం వెనకాల అసలైన రీజన్ ఏంటి, ఎందుకోసం పెట్టారు, విజయ్ గారి గురించే పెట్టారేమో, ఇద్దరు కూడా విడిపోతున్నారేమో, సో ఈ విధమైనటువంటి రకరకాల ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే త్రిష గారు పెట్టింది మాత్రం తన పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి, కంప్లీట్గా తన ప్రైవేట్ లైఫ్కి సంబంధించినటువంటి ఆ పోస్ట్ అనమాట. తన పెంపుడు జంతువుల గురించి, అంటే పెట్ డాగ్స్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ గతంలో అంటే 2024లో తను ఇష్టంగా పెంచుకున్నటువంటి డాగ్ జోరో అనేది చనిపోయిందనమాట. సో అప్పుడు ఈ విధంగా మాట్లాడామంటే, తను కుక్కల్ని కావచ్చు చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. సో ఆ విధంగా పెంచుకోవడం, చాలా సంవత్సరాల నుంచి కూడా పెంచుకోవడం, ఇంకా డాగ్ చనిపోవడం, ఆ తర్వాత చాలా రోజులకి తను కోలుకున్నారనమాట. అంటే ఎందుకంటే ఇష్టమైన వాటిని కోల్పోయినప్పుడు ఖచ్చితంగా ఆ బాధ నుంచి బయటికి తేరుకోవాలంటే ఖచ్చితంగా కొంచెం సమయం మాత్రం పడుతుంది. త్రిష గారు కూడా అదేవిధంగా చాలా రోజుల తర్వాత కొంచెం కోలుకున్నారు. సో ఆ తర్వాత ఇంకొక డాగ్ని కూడా తెచ్చుకున్నారనమాట. ఆ డాగ్ పేరు ఇజ్జీ అనమాట. ప్రజెంట్ ఆ డాగ్ తన దగ్గర ఉంది. సో ఆ డాగ్కి స్నానం చేయించడం కావచ్చు, లేకపోతే రకరకాల కాలకృత్యాలు, సో ఇవన్నీ కూడా ఆ వీడియో అనేది షేర్ చేశారనమాట. సో ఆ వీడియో షేర్ చేస్తూ కూడా ఈ విధంగా రాసుకొచ్చారు. ఎట్లా అంటే, మన పెంపుడు జంతువుల యొక్క జీవితకాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది, వాటిని కోల్పోతామని కూడా మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇంకొక జంతువు కోసం పెంచుకోవడానికి మనము తాతహలాడుతూ ఉంటాం, మళ్ళీ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నామనే విధంగా. అంటే మనము బాధపడతామని తెలుసు, కానీ మళ్ళీ బాధపడడానికి కూడా సిద్ధంగా ఉండడానికి ఇంకొక పెట్ని కూడా తెచ్చుకుంటాం. అంటే ఈ విధంగా రాసుకొచ్చారనమాట. సో ఇష్టమైన వాటిని కోల్పోతామని తెలుసు, అయినా కూడా వాటి కోసమే మనం బాధపడతామనే విధంగా తను రాసుకొచ్చారు. సో ప్రజెంట్ దీన్ని చూసిన తర్వాత అందరూ కూడా తన విజయ్ గారి గురించి పెట్టిందేమో, తన యొక్క లవ్ లైఫ్ గురించి పెట్టారేమో అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. తను కంప్లీట్గా తన పెంపుడు డాగ్స్ గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ప్రజెంట్ ఒక వీడియో చాలా వైరల్ అవుతూ ఉంది.